ఓం శివాయ నమః. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే విష్ణుశ్చ హృదయం శివ శివశ్చ హృదయం శివ. అంటే శివకేశవులకు భేదం లేనటువంటిది. మాఘమాసంలో మాస శివరాత్రి రోజున శివుణ్ణి, కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తే సమస్తమైనటువంటి పుణ్యాలు కలుగుతాయి. అందుకే శివకేశవ భేదం లేనటువంటి పండుగలు మనవి. అందుకే ఎవరైనా సరే ఈ రోజున అనగా ఈరోజు ప్రత్యేకమైనటువంటి విశేషం ఏంటంటే 8/3/2024 శుక్రవారం రోజున మహాశివరాత్రి. గంగాధరుడు పరమేశ్వరుడు పార్వతీపతి అయినటువంటి పరమేశ్వరుడు యొక్క ఇవాళ ఉత్సవం మహాశివరాత్రి. ఇటువంటి మహాశివరాత్రి పర్వదినం అనేది మనకి సమస్తమైనటువంటి శుభయోగాలని, సుఖ దుఃఖాల నుంచి మళ్ళీ అతీతుల్ని చేసి ఆనందాన్ని కలిగించాడు. సుఖాన్ని దుఃఖాన్ని దూరం చేస్తాడు. ఎటువంటివి లేనటువంటి అంటే అంతా నిరామయం, నిరంజనుడు, నిరాభాసుడు, భస్మాంగధరుడు అయినటువంటి ఆ శివుణ్ణి మనం పూజించడమే విశేషం. అసలు ఈ రోజున జరిగేటువంటి శైవ క్షేత్రాలలో పూజలన్నీ జరుగుతాయి. అసలు మహా ఉత్సవాలు జరుగుతుంటాయి. మనకి ఇప్పటికే శ్రీశైల బ్రహ్మరాంబికా సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలోను, కాశీ విశ్వనాథుడి దగ్గర, రామేశ్వరం వద్ద, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఓంకారేశ్వరుడు మరియు ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి ఇలా ప్రతి చోట కూడా జరిగేటువంటి ఉత్సవాలు విశేషమైనటువంటివి. ఈ రోజున మనకి మరి ఉత్తరా నక్షత్రంతో అనగా ఉత్తర ఫల్గుణి నక్షత్రంతో కూడుకున్నటువంటి శుక్రవారము, మాస శివరాత్రి, మహాశివరాత్రి. ఈ రోజున మనకి ప్రదోషకాల పూజ ఎప్పుడు ఉంది అంటే చాలాసార్లు చెప్తుంటాను, ప్రదోషకాల పూజ చేసుకోవాలి మనమని. ఈ ప్రదోషకాల పూజ ఏ సమయంలో వచ్చింది అని అడిగితే 5:24 నుంచి 7:26 మధ్యకాలంలో ప్రదోషకాల పూజ జరుగుతుంది. ఈ సమయంలో మనము చెరుకు రసము అలాగే నువ్వుల నూనెతో గనక స్వామివారిని అభిషేకం చేసినట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందుకోవచ్చు. ముఖ్యంగా ఉత్తరా నక్షత్రం ఉన్నటువంటి సింహరాశి వారు నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. అలాగే ఆర్థికమైనటువంటివి, ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు పడుతున్న వారు చెరుకు రసంతో, అంటే ముఖ్యంగా కన్యారాశి వారికి అటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఈ కన్యారాశి వారు చెరుకు రసంతో అభిషేకం చేయండి. ఎందుకు? ఉత్తరా నక్షత్రం ఒక పాదం సింహరాశిలోను, మిగిలిన పాదాలు మనకి కన్యారాశిలో ఉంటాయి. ఓకేనా? కాబట్టి తప్పకుండా ఈ ఉత్తరా నక్షత్రం ఉన్నటువంటి సింహ కన్యారాశుల వారు స్వామివారి అభిషేకంలో ఖచ్చితంగా పాలు పంచుకోండి. అంటే మిగతా రాశుల వారు చేయొద్దా అని అడగండి. అన్ని రాశుల వారు అందరూ, జాతక చక్రం ఉన్నవారు లేనివారు ఎవరైనా సరే మహాశివరాత్రి పర్వ పుణ్యదిన కార్యక్రమంలో మనం పాలు పంచుకోవాల్సిందే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుడికి అనుగ్రహాన్ని తప్పకుండా అందరం పొందుకోవాల్సిందే. అలాగే మేష కర్కాటక రాశుల వారు వీరికి కూడా కొంత గురుబలము శనిబలం తక్కువగా ఉన్నందువలన వీరు కూడా భస్మ సంబంధించినటువంటి అభిషేకం అంటే భస్మాభిషేకం చేయాలి. నిజంగా చెప్పాలంటే మనకి ఈ రోజున కాశీ విశ్వనాథ స్వామి వారికి, కాలభైరవుల వారికి ఇద్దరికి కూడా చితాభస్మ అభిషేకం జరుగుతుంది. అంటే ప్రతిరోజు జరుగుతుంది. మాస శివరాత్రి రోజున నిషీధి సమయంలో ఖచ్చితంగా చేస్తారు. కాలుతున్నటువంటి విభూతిని తీసుకెళ్తారు, చితిలోంచి విభూతి తీసుకెళ్తారు. ఆ చితాభస్మ అభిషేకం జరుగుతుంది. మరి మనకి ప్రతి గుళ్ళల్లో అటువంటి చితాభస్మ అభిషేకం సాధ్యం కాదు. ఒకవేళ సాధ్యమైతే మీకు ధైర్యం ఉండి అలా చేయగలిగితే తప్పకుండా మీరు ఏ శివాన్ని సరే చితాభస్మంతో అభిషేకం చేయవచ్చును. దానికి ఎటువంటి దోషము లేదు. శ్మశానానికి ఎలా వెళ్తారండి? శ్మశానంలో ఉండేదే ఈశ్వరుడు. లయకారుడు ఉండేటువంటి స్థలమే శ్మశానం. శ్మశానమే ఆయనకి నివాస స్థానం. ఆ కట్టెలే ఆయనకి పానుపులు, ఆ జడలే అతనికి ఆడంబరాలు, ఆభరణాలు. కాబట్టి శివుడు అనేవాడు మరి పూజించడం ఎందుకండి? మరి వడ్డీ కాసుల వాడిని తిరుమల వెంకటేశ్వర పూజిస్తే బోలు డబ్బులు వస్తాయి కదా. ఆయన వడ్డీ కాసులు స్వీకరించేవాడు, ఈయన కాసులు ఇచ్చేవాడు. ఐశ్వర్యం ఈశ్వరేచ్ఛ. అందుకని మనకి ఈశ్వరుని దగ్గరనే ఐశ్వర్యం ఉంటుంది. అని కుబేరుడు ఆయన సోదరుడు కాబట్టి అటువంటి ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగేటువంటి శక్తి ఈశ్వరుడికి ఉంది కనుక మనము ఈశ్వరుని పూజ చేయాలి. అటువంటి ఈశ్వర ఆరాధన వల్ల మనకి సుఖము, సంతోషము, ఆనందము, ధనము, మోక్షాన్ని కూడా పొందుకునే అవకాశం ఉంటుంది. ఈశ్వరేచ్ఛ లేనిదే ఏదీ ముందుకు సాగదు. కాబట్టి అంతా ఈశ్వరమయం. అలా చెప్పేసి ఏదో నారాయణ స్వామిని లేడని చెప్పట్లేదండి.
కలో వెంకటనాయకవు, కలో వినాయకవు, కలో చండి అన్నారు. కాబట్టి నేను శ్రీ అలివేలు మంగా సమేత వెంకటేశ్వర స్వామి వారికి నిరంతర దాసుడను. అలాగే పార్వతీపతికి నేను దాసుడను. కాబట్టి ఏదైనా సరే ఈ రోజున మనకి 8/3/2024 శుక్రవారం రోజున తప్పకుండా మీరు ఇటువంటి ప్రదోషకాల పూజ చేయండి. ఇక వీలైతే నిషేధి కాలంలో ఈ భస్మాభిషేకం అన్నాను కదా, మామూలు భస్మాభిషేకమైనా సరే, చితి భస్మాభిషేకమైనా సరే తప్పకుండా చేయవచ్చు. మరి నిషేధి సమయం ఎప్పుడు ఉందండి? మరి ఏ సమయంలో ఉంది నిషేధి అంటే 8వ తేదీ రాత్రి 12:07 నుంచి 12:56 మధ్యకాలంలో నిషేధి సమయం. ఆ సమయంలో మీరు పూజ చేయండి, భస్మాభిషేకం చేయండి. ఎవరెవరు? మేష, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, కుంభరాశి వారు చాలా అద్భుతమైనటువంటి ప్రతిఫలం ఉంటుంది. ధనయోగము, రుణ విమోచనము, కోర్టు బాధల నుంచి, ఈతి బాధల నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ మేష కర్కాటక రాశి వారు ప్రదోష కాలంలో చేసేటువంటి అభిషేకం వల్ల సమస్తమైనటువంటి ఆర్థిక ఆనందయోగాలు, రోగనాశనాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. మిగతా రాశుల వారు నిషేధి సమయంలో ఈ యొక్క భస్మాభిషేకం చేయగలిగే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకున్నటువంటి సమస్తమైనటువంటి ఇబ్బందులను తొలగిపోయి శుభయోగాలు పొందుకుంటారు, సందేహం లేదు. అలాగే మరి రాత్రి ప్రహర పూజ ఉంటుంది. స్వామివారికి నిజంగా చెప్పాలంటే 4 ప్రహర పూజలు ఉంటాయి. మధ్యాహ్నం, సాయంకాలం, నిషేధి సమయంలో ఒక ప్రహర పూజ ఉంటుంది. అలాగే ఇంపార్టెంట్ ప్రహర పూజ అంటే ఒక ప్రహర పూజ అంటారు దాన్ని. ఈ ప్రహరంలో అంటే 9:31 నుంచి 12:27 మధ్యకాలంలో మీరు కనుక ఈ ప్రహర పూజలో పాల్పొందారు. ప్రహర పూజ అంటే ఏమిటండి? స్వామివారికి ఒక రకమైనటువంటి డాంబికమైన పూజ, భస్మాభిషేకము, అలంకారాలు, ఆభరణాలు, అనేక రకాల ఆహార్యాలు స్వామివారు ధరింపజేసి అనేక రకాలైనటువంటి తాంత్రిక, మాంత్రిక పూజలు కూడా జరుగుతాయి. ఆ ప్రహర పూజలు మీరు తప్పకుండా పాలు పంచుకోండి. అలాగే స్వామివారికి నవధాన్యాలతో ఉన్నటువంటి జలాభిషేకం, అలాగే బియ్యముతో అభిషేకం, అన్నముతో అభిషేకం, అలాగే పళ్ళరసాలతో అభిషేకం, ఇవన్నీ కూడా చేసే ప్రయత్నం చేయండి, మీకు లాభం కలుగుతుంది. అలాగే ఈ రోజున మరి శివాలయానికి వెళ్ళే ఓపిక లేదు, ధనము లేదు, ఓపిక లేదు అన్నవారు తప్పనిసరిగా మీరు ఇంటి దగ్గరే పార్థివలింగం, పుట్టమన్నుతో శివలింగం తయారు చేసుకొని ఆ పుట్టమన్నుతో చేసినటువంటి శివలింగం పైన, దానిపైనే పార్థివలింగం, ఈ పార్థివలింగం పైన మీరు పంచామృతాలతో అభిషేకం, అలాగే మీకు పళ్ళరసాలతో అభిషేకం కూడా చేసుకోవచ్చు. అబ్బే పళ్ళరసాలు మేము కొనే స్తోమత లేదండి, పంచామృతం ఇచ్చేటువంటి అవకాశము లేదండి, పర్వాలేదు. మీరు ఉదయం మహాశివరాత్రి ఉదయం పూట కాస్త షాప్కి వెళ్ళి అంటే పూల కొట్టుకు వెళ్ళి 4 బిల్వదళాలు తెచ్చుకోండి. 4 బిల్వదళాలు, ఒక బిల్వదళం నీళ్ళలో వేయండి, 3 బిల్వదళాలు పక్క పెట్టుకోండి. బిల్వదళంలో బిందెలో నీళ్ళు పోసుకోండి. ఒక అరగంట పాటు ఆ బిల్వదళంలో ఉన్నటువంటి చెంబులో నీళ్లు, ఆ బిందెలో నీళ్ళు తీసుకొని శివాయ నమః, శివాయ నమః, ఈశ్వర, పరమేశ్వర, గంగాధర, జటాధర, త్రినేత్ర అనుకుంటూ ఆయన మీద అభిషేకం చేయండి. ఆ తర్వాత ఆ నీళ్ళు ఉన్నటువంటి బిల్వను తీసి ఆయన నెత్తిన పెట్టండి. తర్వాత అర్చన, అలాగే అక్షతలు, తెల్ల అక్షతలు ఆయన శిరస్సులో వేయండి. పుష్పార్థం, వస్త్రార్థం, యజ్ఞోపీతార్థం అక్షతాన్ని సమర్పయ, సమస్త కార్యార్థం, సమస్త పూజార్థం బిల్వం సమర్పయ, అష్టోత్తరనామ సమర్పణార్థం అష్టోత్తరనామ సమయేన బిల్వదళం సమర్పయాన్, సమస్త సర్వోపచార పూజార్థం బిల్వదళం సమర్పయాన్. నమస్కారం. హారతి ఇస్తున్నారు ఉంటే ఇవ్వండి, లేదు నమస్కారం చేయండి. కానీ మీకు ఉంది, చేయలేకపోయారు, భగవంతుడు మిమ్మల్ని పాతాళం తొక్కేస్తాడు. ₹1,00,000 ఉన్నాయి, 1,00,000 ఖర్చు పెట్టండి, 2 లక్షలు ఖర్చు పెట్టండి, పాలు వేస్ట్ అవుతున్నాయి, పెరుగు వేస్ట్ అవుతున్నాయి అని బాధపడక్కల్లా. కావాలంటే ఆ పాలని ఒక మంచి గిన్నెలు పట్టేసి 10 మందికి దానం చేయండి, పెరుగును ఒక మంచి గిన్నె పట్టండి, 10 మంది దానం చేయండి, తేనె పట్టండి, దానం చేయండి, అందరి తీర్థంలో కలిపి ఇవ్వండి. మంచి ఆరోగ్యము, పుట్టమన్నుతో వచ్చినటువంటి ఆ తీర్థము, జలము అమృత తుల్యమవుతుంది, అందులో మీకు సందేహం లేదు. కాబట్టి అలా అభిషేకం చేయండి. అన్నిటికీ ఒక ధ్యాన నమస్కారం చేయండి, ప్రదక్షిణ నమస్కారం చేయండి, సరిపోతుంది. అలాగే ఈ ప్రహర పూజ అయిపోయింది కదా, ఆ సమయంలో ప్రహర పూజ చేయండి. ఆ తర్వాత మనకి శివ కళ్యాణం జరుగుతుంది. అంటే నిషిధి పూజ, ప్రదోషకాల పూజ, ప్రహర పూజ అయిపోయిన తర్వాత శివ కళ్యాణం జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది శివ కళ్యాణం? మనకి 1:36 నుంచి 3:21 మధ్య కాలంలో శివ కళ్యాణం జరిగే అవకాశం ఉంటుంది. ఆ శివ కళ్యాణంలో పాలు పంచుకోండి, అంగరంగ వైభవంగా కళ్యాణం తిలకించండి. మీరు గుడికి వెళ్ళలేదండి స్వామి, ఇందాక చెప్పాం కదా గుడికి వెళ్ళి ఓపికలేదు మాకు అంటే ఇంట్లోనే కూర్చోండి, హాయి కళ్ళు మూసుకోండి, నిద్రపోకండి. శివ కళ్యాణం ప్రారంభం నుంచి ఆ స్వామివారి కాళ్ళు గడడం, అమ్మవారి కాళ్ళు గడడం,
అలాగే మాంగళ్యం, వస్త్రాలు, భాసికం, ఆభరణాలు, బెల్లము పెరుగు పెట్టేటువంటి సన్నిత్యం, అడ్డుతెర, ఇద్దరి పార్వతీ పరమేశ్వరులు చూసుకోవడం, జీలకర్ర బెల్లం పెట్టుకోవడం, తలంబ్రాలు కలపడం, అమ్మవారికి మాంగళ్య పూజ, ఆ తర్వాత స్వామివారికి చేత మాంగళ్య ధారణ, ఆ తర్వాత తలంబ్రాలు, ఆ తర్వాత మంగళహారతులు, ఆ తర్వాత బ్రహ్మముడి వేయడం, ఆ ఇద్దరికి కూడా పార్వతీ పరమేశ్వర కళ్యాణ ఉత్సవాన్ని 10 మందికి చూపించి హారతి అందుకోవడం, స్వామివారి పాదాలు నక్షత్రం అందరూ వేసుకోవడం, తీర్థప్రసాద వితరణ, అష్టోత్తరనామాలు, ఇవన్నీ కూడా మీరు చేసినట్టుగా భావించండి. మీరే భావించండి కళ్యాణం అయిపోయింది. కానీ ఈ క్రతువుని గంట సేపు నిదానంగా కళ్ళు మూసుకొని స్వామివారి సుందర మనోహర దివ్యమంగళ రూపం దర్శిస్తూ ఆ అమ్మవారి జగజ్జనని పార్వతీమాతని సిగ్గులొలికేటువంటి ఆ ముఖాన్ని చూస్తూ మీరు అమ్మవారిని కన్యాదానం చేస్తున్నట్టుగా భావిస్తూ అక్కడ స్వామివారి చేత ఈ తంతు పూర్తి చేయండి. 3:23 తర్వాత తప్పకుండా మీరు ఆ యొక్క స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకోండి. తర్వాత 5 అవుతుంది, శుభ్రంగా స్నానం చేయండి. మళ్ళీ సంధ్యావందనం, అనుష్ఠానం, ఇతరత్ర పూజలు, దేవుడి దీపారాధన మళ్ళీ చేసుకోండి. తెల్లవారుతుంది, సూర్యుడికి నమస్కారం చేయండి. 9/3/2024 శనివారం రోజున పొద్దున లేచి మళ్ళీ స్వామివారికి నమస్కారం చేసి అక్కడ హారతులు తీసుకొని సూర్య నమస్కారం చేసి 9-10 నైవేద్యం ప్రారంభం చేయండి. భోజనం ఏర్పాటు చేసుకోండి. భోజనం అవుతుంది 11 ఆ పదార్థం తెచ్చి మళ్ళీ శివయ్య ముందర పెట్టండి, నివేదన పెట్టండి, మంగళహారతి ఇవ్వండి, నమస్కారం చేసుకోండి. స్వామివారి అక్షతలు శిరస్సులో వేసుకోండి. పూజాం సమర్పయామి. ఆ స్వామివారిని తీసుకెళ్ళి నీళ్ళలో నిమజ్జనం చేయండి. హాయిగా ఎవరైనా వస్తే వారికి భోజనం పెట్టండి, మీరు ఆ ప్రసాదాన్ని స్వీకరించండి. అంతటితో శివరాత్రి యొక్క మహత్యం పూర్తవుతుంది. శివరాత్రి యొక్క పూజా తంతు పూర్తవుతుంది. మీకు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందుకుంటారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఖర్చు లేదు. ఇంట్లో కూర్చొని చేసుకోండి, హాయిగా ఆనందాన్ని పొందండి. తప్పక పరమేశ్వరుడు మీ ఇంటికి వచ్చి మీరు చేసినటువంటి మానసిక పూజని, ప్రత్యక్ష పూజని స్వీకరిస్తారు. ఆనందమే మీకు శుభమైనటువంటి కామ్యాలని పూర్తి చేస్తాడు. తప్పకుండా మీకు స్వామివారి అనుగ్రహం చేత అష్టైశ్వర్య ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు నేను చెప్పినటువంటి రాసుల వారు ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఈ యొక్క పరమేశ్వరుడికి అనుగ్రహాన్ని పొందుకుంటారని, లోక కళ్యాణం జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇటువంటి అనేకమైనటువంటి విషయాల గురించి మనం చేయాల్సింది ఏమిటి? తప్పకుండా వెంటనే మనం ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి.